బ్రహ్మముడి వాళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోయారు. ఎవరు ఎలా పోతే నాకేంటి? నాకేంటి అంటారేంటండి? నేను ఈ ఇంటి మనిషిని కానా? పరాయిదాన్నా? నేను ఈ ఇంట్లో అడుగు పెట్టకముందు మీరందరూ కలిసి సంతోషంగా ఉండేవారు కదా. ఇప్పుడు నా మూలంగానే ఈ కుటుంబంలో కలతలు మొదలయ్యాయి. వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి నేనే కారణమేమోనని నాకు గిల్టీగా ఉంది. అలా అయితే వెంటనే వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి క్షమాపణలు చెప్పి ఇంటి తీసురా. తప్పకుండా వెళ్తానండి. మీరు చెప్పినట్టే వాళ్ళని క్షమాపణ అడిగి తీసుకొస్తాను. నీకేమైనా మతిపోయిందా? ఎవరి కాళ్ళు ఎవరు పట్టుకోవాలి? అది ఈ కుటుంబానికి చేసిన ద్రోహానికి నేను వేసిన శిక్ష. ఈ శిక్ష ఎక్కువ అనిపిస్తోందండి. పాపం వాళ్ళు ఎక్కడికి వెళ్తారు చెప్పండి. అంటే నేను చేసింది తప్పంటావా? అవును, నేను చేసింది తప్పే. నువ్వు తీసుకునే నిర్ణయం మాత్రం ఎప్పటికీ తప్పు కాదు, అంతేనా? దానికి దీనికి లింక్ పెడతారేమిటండి? ఆ నిర్మల ఎన్ని మాటలని వెళ్ళింది, అలాంటి దానికి నువ్వు వకాల్తా పుచ్చుకుంటున్నావా? నా మీద కోపంతో ఆవిడేదో తెలియక మాట్లాడేసింది. తెలియకుండా మాట్లాడిందా? ఏమీ తెలియకుండానే ఆ చక్రధారతో చేతులు కలిపి ఈ కుటుంబాన్ని ఎలాగైనా నాశనం చేయాలని చూసిందా? చివరికి వెళ్తూ వెళ్తూ కూడా నిన్ను ఈ ఇంట్లోంచి ఎలాగైనా గెంటి వేస్తానని శపథం చేసి వెళ్ళింది. దాన్ని వెనకేసుకొస్తున్నావు నువ్వు. బాగుంది, చాలా బాగుంది. అది ఇంట్లో ఉంటే ఎవ్వరినీ మనశ్శాంతిగా ఉండనివ్వదు. మీరిప్పుడే ఓ గండ నుంచి బయటపడ్డారు. ఆవిడ కోపం మీకే ప్రమాదం కలిగిస్తోందోనని భయంగా ఉంది. ఈ ఇంట్లో ఎవరు నా మాట వింటున్నారు? ఎవరు మీ మాట వినలేదు? నేనా? పర్వాలేదు, అర్థం చేసుకున్నావే. మీరేం చెప్పినా నేను వింటాను. అలాగని మీరే నాకు పెళ్లి ఊహించడానికి అసహ్యంగా ఉంది. జీవితమే లేదనుకున్న నాకు కళ్ళు కూడా ఊహించని జీవితాన్నిచ్చి ఆదరిస్తున్నారు. మీలాంటి మంచివారికి నా మూలంగా చెడ్డ పేరు రావడం నాకిష్టం లేదు. అంటే నేను చెప్పేది నువ్వు వినవు, కానీ నువ్వు చెప్పినట్టు నేను వినాలి, అంతేగా? ఎప్పుడూ లేనిది ఎందుకండి ఈరోజు ఈ విధంగా మాట్లాడుతున్నారు? ఏమైంది మీకు? అవును, నాకేదో అయింది. నన్ను ఒంటరిగా వదిలేయ్ ప్లీజ్. కావ్య, లీవ్ మీ అలోన్. నాగా, నీకేమైనా పిచ్చా? ఇల్లు వదిలేసి చెట్టు పుట్టలు పట్టుకు తిరుగుతున్నావు. అత్తయ్య నువ్వు కనబడ్డం లేదని ఎంత బాధపడుతుందో తెలుసా? నీకేమైంది నాగా? మాద్రే, ఇంకొద్దిసేపట్లో ఆనందరావు చావబోతున్నాడు. వాడి శరీరం ప్రాణాలు పోగొట్టుకుని మట్టిలో కలవబోతోంది. నీ కోరిక తీరబోతోంది మాద్రే. ఆ ఆనందరావు చావుతో వాడి కుటుంబం చిన్నాభిన్నం అయిపోతుంది. అది నువ్వు తరిగి తీరా చూద్దు గాని ఆ ఆనందరావుని కాల్చి చంపేసి పోలీసులకు సరెండర్ అయిపోతాను. ఏ తప్పు చేయని మావయ్య జైలుకు వెళ్ళాడు. అందుకు కారణమైన ఆనందరావుని పైకి పంపించేసి నేను ఆనందంగా జైలుకి వెళ్ళిపోతాను. డబ్బు కోసం ప్రాణాలు తీసేవాళ్ళు ఈ సిటీలో చాలా మంది ఉన్నారు. నువ్వెందుకు హత్య చేయడం? నువ్వు జైలుకెళ్తే అత్తయ్య నాలాగా అనాథైపోదు. కళ్యాణ్ పరిస్థితి బాగోలేదు. నేను ఒక దాదాని అడిగి చూశాను మాదిరి, కానీ వాడు ఆనందరావుని చంపడానికి ₹1 కోటి అడిగాడు. అంత డబ్బుకు నేను ఎక్కడికి పోను. అందుకే ₹10,000కి ఒక పిస్టల్ కొనుక్కున్నాను. వాడిని ఊరికే వదలను. ఆ ఆనందరావు ఫ్యాక్టరీ సైట్ చూసుకోవడానికి వస్తున్నాడని తెలిసిందే. నేను అక్కడికి వెళ్ళి వాడిని కాల్చి చంపేస్తాను.
మీరంతా నా కోసం ఇంత కష్టపడడం చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఆనందరావు మీద పగ సాధించి తీరాలి. ఈ విషయంలో నేను నిర్ణయానికి వచ్చాను. ఆనందరావుని నేనే నా చేతులతోనే చంపుతాను. వాణ్ణి చంపి నేను జైలుకి వెళ్తాను. వాడు నా తండ్రికి చేసిన ద్రోహానికి నేనే ప్రతీకారం తీర్చుకోవాలి. వాణ్ణి నా చేతులతోనే చంపుతాను. చంపి తీరుతాను. నేనే చంపుతాను. వాణ్ణి వదిలే ఛాన్సే లేదు. చంపుతాను. చంపి తీరుతాను. అన్యాయంగా నా చేతులు కట్టేస్తున్నావు మాధురి. వీల్లేదు. నువ్వు హత్య చేసి జైలుకి వెళ్ళడానికి నేను ఒప్పుకోను. ఓ పని చేద్దాం మాధురి, నాకు ₹1 ఇవ్వు. ఓ డబ్బు దాదో మొహాన కొట్టి ఆనందరావుని చంపమందాం. సరే నాగా, నువ్వు చెప్పినట్టే చేద్దాం. అదే మంచిది. ₹1 నేనిస్తాను. ఆ దాదా ఆనందరావు సంగతి చూడని మన చేతికి మట్టంటకుండా పని జరిగిపోతుంది. పో మాధురి, నువ్వు కొంచెం ఆలస్యంగా వచ్చుంటే ఈ రోజే ఆనందరావు గారి పని పట్టుండేవాణ్ణి. నీకింత ధైర్యం తెగింపు ఎలా వచ్చాయని నాకే ఆశ్చర్యంగా ఉంది. నేను రావడం చాలా మంచిదైంది. సరే, వెంటనే వెళ్ళి అత్తయ్యకి కనబడు. నీ గురించి చాలా దిగులు పడుతోంది. డబ్బులకి నేనేర్పాటు చేస్తాను. అన్నట్టు అత్తయ్య ఇప్పుడు మా ఇంట్లోనే ఉంటోంది. నువ్వు ఇంట్లోనే ఉండాలి, ఒంటరిగా ఉండద్దు. అర్థమైందా? బాయ్. గొప్పగా ఫారెన్ రిటర్న్ అంది. కరాటే కుంఫు అంటూ గొప్పలు పోయింది. నేను చెప్పిన చందమామ కథను నమ్మేసి ₹1 ఇచ్చేస్తానంటోంది. పాపం చాలా అమాయకురాల్లో ఉంది. ఏదైతేనే ఆ ఆనందరావు గాడి చావు ఈ నాగాకి 50 లక్షలు తీసుకొస్తోంది.